పెట్టాను. ఆఫ్ అయినట్టుంది. ఈ జంతువులు పురుష సహచరులకు పెద్ద ఆటంకంగా తయారయ్యాయి. అవి పెద్ద తలనొప్పిగా తయారయ్యాయి. గని, గుస్తాజీ చెరొక గాడిదను చూసుకోవాలి. అవి అడుగడుగునా కదలకుండా మొరాయించేవి. ఆ గాడిదలను బుజ్జగించి ముందుకు నడిపించలేక నానా తంటాలు పడేవాడు గని. అలాగే నీలు మరియు అలోబా ఆవులను నియంత్రించలేక కష్టపడేవారు. లేగ దూడను నడిపించలేక తన భుజం మీద మోసుకొని నడిచాడు నీలు. తమ సంరక్షణలో ఉన్న తెల్ల గుర్రం గురించి డాంకిన్ అది గుర్రం కాదు భూతం అంటూ వాపోయాడు. వారి వద్ద ఉన్న 2 ఎడ్లల్లో ఇంగ్లీషు జాతి ఎద్దు బలంగా ఉండేది. కానీ భారత జాతి ఎద్దు కన్నా వేగంగా నడవలేకపోయేది. ఒకరోజు ఒక ఇంగ్లీష్ వ్యక్తి తన కారును నడుపుకుంటూ క్యారవాన్‌ను దాటి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాడు. క్యారవాన్‌ను పక్కకు వెళ్ళమని పదే పదే హారన్ మోగించసాగాడు. కారు కిటికీ నుండి తల బయటకు పెట్టి, "ఆ ఎడ్లను పక్కకు తీసుకో" అంటూ గట్టిగా అరిచాడు. అప్పుడు బండిని నడుపుతున్న మురళి, "అది ఇంగ్లీష్ జాతికి చెందిన ఎద్దు. నా మాట కన్నా నీ మాటే దానికి బాగా అర్థమవుతుంది. మీరే దానికి చెప్పండి" అన్నాడు. మణి ఇలా అంటారు. బాబాతో మేము గడిపిన మా జీవితాలను పరీక్షిస్తే బాబా అన్ని స్థాయిలలోనూ పని చేసేవారు అన్నది తేట తెల్లమవుతుంది. అంతేకాకుండా సృష్టిలోని అన్ని జీవుల ద్వారా బాబా పనిచేసేవారు. నవజీవనంలో స్త్రీలు, పురుషులే కాకుండా జంతువులు కూడా బాబాతో సహచరులుగా ఉన్నాయి అంటారు మణి. నవజీవనంలో ఆ ఊరేగింపులో క్యారవాన్ బండ్లు, జంతువులు, సహచరులు, వేషధారణలే కాకుండా బాబా నిజమైన ఆకర్షణగా నిలిచారు అంటారు మణి. అలా నడిచి వెళ్ళే సమయంలో ఎన్నో పల్లెలను దాటి వెళ్లారు. దారిలో జనం ఊరేగింపులో వెళుతూ ఉన్న జంతువులను, ప్రత్యేకంగా వేషధారణ ధరించి నడుస్తున్న మనుషులను చూసుకుంటూ ముందుకు వెళుతూ బాబాను చూసిన వెంటనే మంత్రముగ్ధులుగా అలాగే ఆగిపోయేవారు జనం. మాటలు ఆపి ఉలుకు పలుకు లేకుండా బాబానే చూస్తూ నిలబడిపోయేవారు వారు. అలా కదిలి వెళుతున్న బాబాను కనుచూపు మేర చూస్తూ ఉండిపోయేవారు. బాబా ఒక చక్రవర్తిలాగా కనిపించేవారు అంటారు మెహ్రా. కాలినడకన చాలా సామాన్లను పట్టుకొని నడవడం కుదరదు కాబట్టి బాబా కొంత సామాన్లను ట్రైన్‌లో ముందుగా డెహ్రాడూన్ పంపించాలని అనుకున్నారు. దానికి అదనంగా కొంత ఖర్చవుతుంది కాబట్టి అందరినీ తమ చేతి వాచీలను విప్పి ఇవ్వమన్నారు. వాటిని అమ్మి ఆ వచ్చిన సొమ్మును సామాన్లు ట్రైన్‌లో సాగించడానికి వాడుకున్నారు. 12 వాచీలు వచ్చాయి అమ్మకానికి. నవజీవనంలో వర్తమానంలో జీవించడానికి సంకేతంగా చేతి గడియారాలను బాబా అమ్మివేశారేమో అంటారు ఎరోజ్. గతం గురించి గాని, భవిష్యత్తు గురించి గాని ఆలోచనలు ఉండకూడదు. కేవలం బాబా సహచరులుగా జీవనం సాగించడానికి ఆలోచించాలి అంటాడు ఎరోజ్. ఈ ప్రయాణంలో బాబా కూడా ఉండటం, బాబాతో పాటే నడవడం ఎరోజ్ పని. అతడు బాబా పక్కనే నడిచేవాడు. ముందు ఎరోజ్, బాబా నడిస్తే వారి వెనుక నలుగురు స్త్రీలు, తర్వాత ఈ జంతువులు మరియు పురుష సహచరులు నడిచేవారు. ఏరోజ్ ఆ రోజులను గుర్తు చేసుకుంటూ బాబా ఉదయం తెల్లవారుజామునే నడక ప్రారంభించేసేవారు. ఆ సమయంలో వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది అంటూ, నాకు నేనే ఈ ప్రపంచంలో ఏ బంధనాలు లేని స్వేచ్ఛాపరుడిని అన్న భావన నాకు ఆ సమయంలో కలిగేది అంటారు ఎరోజ్. నాకు ఏది అవరోధం అనిపించేది కాదు. సాక్షాత్తు ఆ దైవీ మానవుడి పక్కన నడవసాగడం నాకు ఎంతో ఉల్లాసాన్ని కలిగించేది అంటారు ఎరోజ్. అలా దారిలో నడిచి వెళ్ళే సమయంలో సామాన్యంగా ఏరోజ్ భిక్షాటన చేసి ఆహారాన్ని తెచ్చేవాడు. దూరం నుండి ఇంటి పొగగొట్టం నుండి పొగ బయటికి రావడం చూసి బాబా, చూడు పొగ వస్తోంది, అల్పాహారం తయారవుతోంది మన కోసం. వెళ్ళి భిక్ష అడుగు అని పంపించేవారు బాబా. ఏరోజ్ బాబాను వదిలి ఊరి లోపలికి వెళ్లి అందరి కోసము భిక్ష అడిగి ఆహారాన్ని తెచ్చేవాడు. బాబా బృందం అలా నడిచి ముందుకు వెళ్ళిపోతూ ఉండేవారు. ఏరోజ్ ఆహారం సేకరించి వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లి